అందరికీ నమస్కారం. నా పేరు రమ. నువ్వే కావాలి 38వ భాగం. రచయిత జానకి గారు. ఇక్కడున్న వాళ్ళు కూడా అదే మాట చెప్తున్నారు. 3 సంవత్సరాలు అయిపోయింది, దాని ఆచూకీ కూడా ఇంకా కనిపెట్టలేదు. నా దగ్గర ఉన్న చవట దద్దమ్మలని అంటాడు వెంకటాద్రి. మీరు నా గురించి తెలిసే కదా సార్ ఫోన్ చేశారు అని అవతల వ్యక్తి అంటాడు. అవును, ఇప్పటి వరకు నువ్వు తీసుకున్న పని ఏది మిస్ అవ్వలేదని తెలిసింది. నీకు ఎంత కావాలన్నా ఇస్తాను, నాకు మాత్రం అది కావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇంకా మీరు ఆ విషయం మర్చిపోండి సార్, తను మీ కాళ్ళ దగ్గర పడి ఉంటుంది, చూద్దాం అని అంటూ వెంకటాద్రి ఫోన్ పెట్టేస్తాడు. చూడండి, ఈ విషయాలని నా భార్య సులోచనకు చెప్పారంటే మాత్రం మిమ్మల్ని ప్రాణాలతో వదలను అని మీరు దానికి అనుకూలంగా పనిచేస్తున్నారని విషయం నాకు తెలుసు. నా భార్య అమాయకురాలు, తనకు చేసిన ద్రోహం తను మర్చిపోవచ్చు, కానీ నేను మాత్రం మర్చిపోను. ఆ గీతను మాత్రం చంపకుండా వదిలిపెట్టనని ఎరుపెక్కిన కళ్ళతో మీసం తిప్పుతూ వెంకటాద్రి అంటూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఏం చెప్పలేక మౌనంగా ఉండిపోతారు. అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఎదురు సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోతారు. వారం రోజుల తర్వాత ఏంట గీత గురించి ఆలోచిస్తూ అసలు ఏమీ తెలియడం లేదు. మధు కాలేజీ కూడా రావడం లేదు. అసలు తనకు ఏమైందిరా అని కంగారు అడుగుతాడు రిషి. నాకు కూడా ఏం తెలియదురా, ఇంటికి వెళ్ళాను, తను ఊరు వెళ్ళిందని చెప్తున్నారు. ఏంటి, గీత ఊరు వెళ్ళిందా? ఏ ఊరు వెళ్ళింది? ఏమోరా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా సరిగ్గా సమాధానం చెప్పడం లేదు. ఒరే, గీత లేకపోతే నేను ఉండలేనన్న విషయం నీకు కూడా తెలుసు కదా, పిచ్చెక్కిపోతోందిరా. ఎందుకు ఈ ప్రాణం నాకు అనిపిస్తోందని అంటాడు రిషి. ఒరే, ఏంట్రా మాటలు, మరి లేకపోతే ఏంట్రా, ప్రేమ చూపించింది, ఇప్పుడు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిందిరా? దానికి నేనంటే పిచ్చి ప్రేమరా, కానీ ఇలా ఎందుకు ప్రవర్తిస్తోంది? ఏదో బలమైన కారణమే ఉందనుకుంటున్నాను, కానీ తను ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావడం లేదు. ప్లీజ్ రా, తను ఎక్కడుందో వాళ్ళని చెప్పమనురా. నేను ఫోన్ చేస్తుంటే భువన ఆంటీ కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఎవరూ కూడా నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, మాట్లాడడానికి కూడా ఇష్టపడటం లేదు. కారణం ఏంటో కూడా నాకు అర్థం కావడం లేదు. మధు, నువ్వేమీ బాధపడకురా. కవితకి నాకు పెళ్ళి ఫిక్స్ అయింది కదా. గీత తప్పకుండా పెళ్ళికి వస్తుంది. నిజంగా వస్తుందంటావా? వస్తుందిరా అని వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా, ఏంట్రా ఫనీ, అంతగా ఆవేశపడిపోతూ వస్తున్నావు, ఏమైంది అని అడుగుతాడు రిషి. అది అది ఏంట్రా చెప్పు అని అడుగుతాడు రిషి మళ్ళీ. మధు, గీత గీత అని రిషి చెప్పు అంటే, ఫనీ గీతకు ఏమైంది, అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదురా, ముందు ఏమైందో చెప్పరా అని కోపంగా అడుగుతాడు. అది రాకేష్తో షాపింగ్ మాల్లో గీత ఉందిరా అని చెప్తాడు ఫనీ. రిషి కోపంగా, ఏంట్రా, గీత రాకేష్తో ఉండడం ఏంటి? ఎవరినో చూసి ఎవరినో అనుకొని ఉంటావు నువ్వు అని అంటాడు రిషి. గీత ఎలా ఉంటుందో నాకు తెలియదా రిషి అని ఫనీ అంటాడు కోపంగా. మధు, గీత గురించి నాకు బాగా తెలుసు. ఆ రాకేష్తో తను ఎందుకు వెళ్తుంది రిషి అన్నట్టు నువ్వు ఎవరినో చూసి గీత అనుకొని ఉంటావు, తను ఊర్లో లేదు కదా అని అంటాడు మధు. అప్పుడు రాకేష్తో షాపింగ్లో ఎలా ఉంటుందని ఫనీ కోపంగా అంటే, సరే అయితే మీరిద్దరూ నమ్మడం లేదు కాబట్టి వెళ్దాం ఇప్పుడే, అప్పుడు మీరే నమ్ముతారు చూసి, నేను చూసింది గీతని అని ఫనీ అంటాడు. అర్థం కాక అయోమయంగా ఉంటారు ఇద్దరు. నువ్వు కంగారు పడకు, మనం వెళ్ళి చూద్దాం. ఒకవేళ తనే అయితే అని రిషి అడుగుతాడు. మధు, తనే అయితే ఎందుకు రాకేష్తో ఉందో అడుగుదాం. వద్దురా, తనని అడిగే కారణాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదని అంటాడు కోపంగా. ఒరే, ఒక్కొక్కసారి మనం చూసింది కూడా నిజం కాకపోవచ్చని మధు అంటాడు. రిషి, అవును, ఒక్కొక్కసారి చూసింది కూడా నిజమా అవ్వచ్చు అని మధు వైపే చూస్తూ అంటాడు రిషి. సరే, మనిద్దరం ఇక్కడ వాదించుకొని గొడవ పడితే కన్నా ముందు అక్కడికి వెళ్ళి చూద్దామని మధు అంటాడు. లేదు, నేను రానని కోపంగా అంటాడు రిషి. అదేంట్రా, తను అవునో కాదో తెలుసుకోవడం తప్పేముంది, నా మాట వినిరా అని మధు అంటాడు. సరే, నీ మాటకి విలువిస్తున్నాను, అక్కడ నాకు కోపం వస్తే దాన్ని ఏం చేస్తానో నాకు కూడా తెలియదు అని పిడికిలి బిగించి కోపంగా అంటాడు రిషి. భగవంతుడా, అక్కడ రాకేష్తో గీత ఉండకూడదని మనసులో వేడుకుంటాడు మధు. ఏంటి, ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? రిషి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, వీడి మధ్య మనిషిలా లేడు. అసలు గీత కూడా ఏమైందో అర్థం కావడం లేదు. ఇంటికి ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇంతకీ అమ్మాయికి ఏమైంది, నా కొడుకు జీవితం ఏమైపోతుందో అని భయం వేస్తుందని తనలో తనే ఆలోచించుకుంటూ ఉంటుంది లక్ష్మి. ఏంటి అమ్మగారు అంతగా ఆలోచిస్తున్నారని మంగ టీ పట్టుకుని వస్తుంది అక్కడికి. ఏమీ లేదు మంగ. ఏమ్మా, నాతో చెప్పకూడదా ఏంటి? అలా కాదే, నా రిషి సంతోషంగా ఉండడం లేదు, ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ఉంటున్నాడు, దానికి కారణం ఏంటో మనకి తెలుసు కదా అమ్మా అని అంటుంది మంగ. తెలిసినా మనమేమీ చేయలేకపోతున్నాం కదా మంగ. చూడమ్మా, ఒక్కసారి గీత వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు కదా అని. అసలు వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఏమైందమ్మా వాళ్ళకి? ఏమోనే, నేను గీత గురించి చాలాసార్లు ఫోన్ చేశాను, కానీ గీత ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. అలాగే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఎందుకో అర్థం కావడం లేదని బాధపడుతుంది లక్ష్మి.
మీరేం బాధపడకండి అమ్మా. ఎప్పటికైనా గీతమ్మ రిషికి నేను చెప్తున్నాను కదా, నీ మాట నిజమైతే నాకు అంతకన్నానా ఇంకేమీ వద్దంటుంది లక్ష్మి. ఇదేరా నేను చూసిన షాపింగ్ మాల్. నిజంగా ఇది షాపింగ్ మాలా? అవునరా, గీత రాకేష్ కారులో నుంచి దిగడం నేను చూశాను. ఇదిగో ఇదే కారు అని ఫనీ చూపిస్తాడు. ఒరే రిషి, నువ్వు అలా ఉండకూరా. నాకేరా, నేను బాగానే ఉన్నానులే. ముందు లోపలికి వెళ్ళి చూద్దాం పదండి అని ముగ్గురు కలిసి బైక్ మీద నుంచి దిగి షాపింగ్ లోపలికి వెళ్తారు. నువ్వు ఇటు చూడరా, నేను అటు చూస్తాను అని అంటూ ముగ్గురు తల దిక్కు వెళ్ళి వెతుకుతూ ఉండేసరికి రిషి షాక్ అవుతాడు. ఒరే రిషి, నీకేమైనా గీత కనిపించిందా అని అంటూ రిషి చూస్తున్న వైపే మధు చూస్తాడు. రాకేష్ పక్కన గీత చూసి మధు ఆశ్చర్యపోతాడంటే ఫన్నీ చెప్పింది నిజమేనన్నమాట. నీకేం కావాలో అది తీసుకో గీత, నీకు ఏది నచ్చితే అది తీసుకో, నాకు అదే నచ్చుతుందని బ్లాక్ కలర్ శారీ చూపిస్తాడు. రాకేష్, నా ఇష్టాలతో పనేం లేదు కదా నీకు, ఏది నచ్చితే అదే తీయండి అని కోపంగా అంటుంది గీత. అదేంటి అలా అంటావు? మరి ఏమనాలి? నాకు నువ్వంటే ఇష్టం లేదు, అయినా సరే నేను కావాలని నా వెంట పడుతున్నావు. మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకున్నాను కదా అని అంటే, అది ఎందుకు నీకు నాకు కూడా బాగా తెలుసు అనుకుంటా అని రాకేష్ వైపే కోపంగా చూస్తూ చెప్తుంది గీత. నీకు బ్లాక్ కలర్ శారీలో చాలా బాగుంటావు గీత అని రిషి అంటూ ఉంటే, ఈ గొంతు రిషిది కదా అని వెనక్కి తిరిగి చూస్తుంది గీత. కన్నీళ్లు బయటకి కనపడివ్వకుండా లేని నవ్వు నటిస్తూ, హాయ్ రిషి, ఎలా ఉన్నావు? నేను నీకు గుర్తున్నానా గీత అని అంటాడు రిషి. అదేంటి అలా మాట్లాడతావు? నువ్వు నాకు గుర్తులేకపోవడం ఏంటి? నేను నీకు నిజంగా గుర్తుంటే ఈ వారం రోజుల నుంచి ఫోన్ కాల్ చేస్తూ ఉంటే ఎందుకు లిఫ్ట్ చేయడం లేదని సూటిగా అడుగుతాడు గీతని రిషి. నా ఫోన్ ప్రాబ్లం వచ్చింది, అందుకే తీయలేదు నేను అని అంటుంది. ఫోన్ ప్రాబ్లం వస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది, మరి ఫోన్ ఎందుకు రింగ్ అవుతుందని అడుగుతాడు రిషి. తలదించుకో గీత, అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. ఫోన్ ప్రాబ్లం వస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది కదా, మరి ఫోన్ రింగ్ అవుతుంది కదా. పైగా నువ్వు వాట్సాప్లో కూడా ఉంటున్నావు అంటే నీ నెంబర్ వేరే వాళ్ళు వాడుతున్నారా, లేక నాతో మాట్లాడడం నీకు ఇష్టం లేక ఇలా చెప్తున్నావా? పర్వాలేదు, నిజం చెప్పు అని అడుగుతాడు రిషి. నీకెందుకు చెప్పాలి అని అంటాడు రాకేష్. నువ్వు ఎవడ్రా, నేను నా పిల్లంతో మాట్లాడుతూ ఉంటే అని రాకేష్ వైపు చూస్తూ చెప్తాడు రిషి. రిషి, అందరూ మనల్ని చూస్తున్నారు, ఇక్కడ గొడవ పడటం అవసరమా అని అంటుంది గీత చెయ్యి పట్టుకొని. నేను గొడవ చేస్తున్నానా చెప్పు? నేను గొడవ చేస్తున్నానా? ప్రేమను పరిచయం చేసింది నువ్వు, ఇప్పుడు ఇంకొకరితో తిరుగుతుంటే నేనేం చేయాలి? నేను ఎప్పుడైనా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పానా అని అడుగుతుంది గీత మౌనంగా. రిషి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పని ఏడుస్తూ అడుగుతుంది గీత. నువ్వు ప్రేమిస్తున్నావని నాకు తెలుసు అని రిషి అంటాడు. నువ్వు అనుకుంటుంది నా ప్రాబ్లమా అని అంటే, నువ్వు నన్ను ప్రేమించలేదా? లేదు, ఎప్పుడు నాకు ఆ ఉద్దేశం లేదు. ఆ విషయం నీకు చాలాసార్లు చెప్పాను, అయినా నువ్వు నా వెంట పడుతూ అక్కడితో ఆగిపోతున్నావు. గీత చెప్పు, ఏం చెప్పాలి రిషి అని అడుగుతుంది గీత. నిన్ను వేధిస్తున్నాను అంతే కదా నేను అని కోపంగా అంటాడు రిషి. నేను చెప్పడం ఎందుకు, నువ్వే అంటున్నావు కదా వేధిస్తున్నావని. అవును, నువ్వు నన్ను వేధిస్తున్నావు, నాకు దూరంగా ఉండు, ఇంకెప్పుడు నా జోలికి రాకు అని వెనక్కి తిరిగి ఏడుస్తూ చెప్తుంది గీత కోపంగా. మధు, అవునమ్మా, వాడు నీ వెంట పడుతున్నాడు, ఎందుకంటే ప్రపంచంలో నిన్ను ప్రేమించినంతగా వాడు ఎవరిని ప్రేమించలేదు కాబట్టి. ఇప్పటి వరకు నువ్వంటే నాకు చాలా గౌరవం ఉండేది, పోనీ వాడు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇష్టం లేదు, మరి నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు గీత? ఊర్లో ఉండి కూడా లేను అని ఎందుకు అనిపిస్తున్నావు అని అడుగుతాడు మధు. అందరికీ సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు, అందుకే ఉండి కూడా లేదని చెప్పించాను. ఒకసారి నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే అర్థం చేసుకోవాలి, నేను ఎవరితో మాట్లాడడం ఇష్టం లేదని అంటుంది గీత. ఓహో అవునా, మరి నాతో కూడా మాట్లాడడం నీకు ఇష్టం లేదా అని మధు అడుగుతాడు కన్నీళ్ళు వస్తున్నా ఆపుకుంటూ. అవును, నాకు ఎవరూ లేరు రాకేష్ తప్ప అని చెప్తుంది గీత కోపంతో. రిషి గీతను ఎదురు లాక్కొని తన పెదాలను ముద్దు పెట్టుకుంటాడు. ఇప్పుడు చెప్పవే, నేనంటే నీకు ఇష్టం లేదా అని తన కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ అడుగుతాడు కోపంతో. గీత రిషి చెంప పగలు కొడుతుంది. ఏమనుకుంటున్నావు నువ్వు? అందరూ చూస్తుండగా నన్ను ముద్దు పెట్టుకుంటావా? అసలు మనిషివైనా? ఇన్నేళ్ల నుంచి నీ మీద మంచి అభిప్రాయం ఉండేది, కానీ ఇప్పుడు చెప్తున్నా నువ్వు కూడా అందరిలాంటి వాడివే, అందరిలాంటి మగాడివే, ఆడదాని కోసం పరితపించే ఒక మగ పిశాచివి, ఇంకెప్పుడు నువ్వు నా కళ్ళకి కనిపించకు అని అంటూ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది గీత. ఎంత ధైర్యం రా నీకు, నువ్వు నా కాబోయే పిల్లాన్ని ముద్దు పెట్టుకుంటావారా అని అంటూ రాకేష్. ముద్దే కాదురా, దాంతో కాపురం కూడా చేస్తాను, ఏం చేస్తావు, ఏం పీక్కుంటావు పీకో అని యాటిట్యూడ్గా చెప్తాడు రిషి రాకేష్కి. ఒరే రిషి, నీ పని ఏం చేస్తానో చూస్తూరా, దాన్ని భయపెట్టినట్టుగా నన్ను భయపెట్టాలని చూడకు, ఇక్కడే నిన్ను పాతి పెట్టేస్తాను, దాని కళ్ళలోకి చూడరా, దానికి నేనంటే ఎంత ప్రేమో తెలుస్తుంది. ఓహో నిజమా, అందుకేనా ముద్దు పెట్టుకుంటే చెంప మీద కొట్టిందని అంటాడు రాకేష్. అది ఆడదురా, 10 మందిలో కట్టుకున్న భర్త ముద్దు పెట్టుకున్నా కూడా కొడుతుంది, ఎందుకంటే 4 గోడల మధ్య జరగవలసింది పబ్లిక్లో జరిగితే ఏ ఆడపిల్ల అయినా ఇలాగే రియాక్ట్ అవుతుంది, అలాగే నా పిల్లం కూడా రియాక్ట్ అయింది, నువ్వు ఎక్కువగా అనుకోకు,
నీతో కాపురం చేస్తున్నా సరే అది నన్నే గుర్తు చేసుకుంటుంది, అది గుర్తుపెట్టుకో అని వేలు చూపిస్తూ రాకేష్కి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. ఏంటే కారులో కూర్చొని ఏడుస్తున్నావు? నేను ముద్దు పెట్టినందుకు నువ్వు ఏడవడం లేదని నాకు బాగా తెలుసు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, మనసులో నన్ను ఉంచుకొని బయటకి ప్రేమ లేదు అని మాత్రం నటించకు. వాడిని బెదిరించుంటాడని నేను అనుకుంటున్నాను, లేదా ఇంకేదో కారణం ఉండి ఉంటుంది. అలాగని నేను నిన్ను మర్చిపోతానని మాత్రం అనుకో గీత అని తన బటన్స్ విప్పి గుండెల మీద మై స్వీట్ హార్ట్ గీత అని పచ్చబొట్టు చూపిస్తాడు రిషి. వణుకుతున్న తన చేతులతో రిషి గుండెల మీద చేయి వేసి ఇంతగా లవ్ చేశావా అని అడుగుతుంది. ఎందుకంటే నువ్వంటే నాకు ప్రాణం, ఆ ప్రాణం గుర్తుండడం కోసమే ఇలా చేశాను అని గీత కన్నీళ్లు తుడుస్తూ ఆమె నుదుటిని ముద్దు పెట్టి, వాడు నిన్ను బెదిరించినా సరే నేనే నీ మెడలో తాళి కట్టే మొగుడిని, ఇది ఫిక్స్ అయిపో అని అంటూ బుగ్గన ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు రిషి. కథ ఇంకా ఉంది. మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.